గాయస్, సో ఇవాళ షాపింగ్కి వెళ్తా అండ్ నా ఫ్రెండ్ ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్తా. మ్యాక్సిమం ట్రై చేస్తాం. సో రాజు కరెక్ట్గా వచ్చు. ఇవాళ వ్లాగ్ వచ్చేసి చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. నిహాన్స్ బాయ్ చెప్పు. మేము షాపింగ్కి వెళ్తాం. బాయ్ ఫ్రెండ్స్. మ్యాటర్ ఏంటంటే షాపింగ్కి వెళ్ళే ముందు మా రాజుని, డాడీని, మమ్మీని కలిసి వెళ్దాం అని చెప్పంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాం. బాయ్ చెప్పురా. బాయ్ చెప్పు తాతకు. బాయ్ బూచినానా. షాపింగ్ ఓకేనా? నిహాన్స్ క్యాప్ ఉంది. మా బొడ్డోడి బట్టలు ఇవి చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఫైనల్లీ నిహాన్స్ షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. నిహాన్స్ నీకు 3 హుడీస్, 1 ప్యాంట్, 1 షర్ట్ అండ్ 3 టీ-షర్ట్స్ తీసారు. ఇప్పుడు మన షాపింగ్ చేసుకోవాలి. ఫైనల్లీ మనకి మిర్రర్ ఎక్కడ ఉందో కనబడట్లేదు. మిర్రర్లో ఒకసారి కనబడదామంటే. రాజ్ ఎక్కడికి రా. నిహాన్స్ గడ్ షాపింగ్ అయితే అయిపోయింది. నిహాన్స్ గడ్కి మంచి హుడ్డీస్ అయితే తీస్తాను. మనం తీసుకుందాం ఇప్పుడు. సేమ్ కలర్స్ తీసుకుంటా సెట్ అయితే. అమ్మాయిల షాపింగ్ ఎలా కావాలంటే అలా వెతుక్కోవచ్చు, కానీ ఈ అబ్బాయిల షాపింగ్లకి మాత్రం అమ్మో ఏం సెలెక్ట్ చేయాలో అర్థం కాదు. ఏది పట్టుకున్నా వెయ్య బొక్క అన్నట్టుంటాయి. నిహాన్స్ డాడీకి షాపింగ్ చేస్తున్నావా? నిహాన్స్ చాలు, డాడీ వెనకాల వెళ్ళు. నిహాన్స్ అది చాలు. నిహాన్స్ అది వద్దు. నిహాన్స్ కుట్టేస్తారు. పురి దొంగ నా కొడుక. పిటి 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 పిటి. రాజు ఇటు చూడు పడేశాడు. వీళ్ళిద్దరితో షాపింగ్ అంటే మినిమం ఉంటుంది. ఇంకా డాడీ వెనకాల వెళ్ళి నిహాన్స్ నువ్వు. ఏదో కనిపించింది రాజుకి, చాలా ఫాస్ట్గా వస్తున్నాడు. మళ్ళీ ఆ చివరికి వెళ్తున్నాడు ఏంటి దేవుడా. ఈ అబ్బాయిల షాపింగ్కి ఒరే నాన్న సెలెక్ట్ చేసుకుంటాడు. నాన్న నీకెందుకు నాన్న ఈ బాధ, ఈ తిప్పలు? మమ్మీకి సెలెక్ట్ చేద్దురా. ఏమంటారు ఈ అమ్మాయిలతో షాపింగ్ వస్తే టైం తెలియకుండానే చేస్తారు, సొల్లంతా చెప్తారు కదా. బట్ ఈ అబ్బాయిలతో షాపింగ్ వస్తే అసలు మెంటల్ వస్తుంది. వీడేంటో నా కొడుకు. నానా ఒరి వద్దురా, కట్టేస్తారు వాళ్ళు. రా ఇట్రా, రావా. అండ్ రాజు షాపింగ్ ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఇన్ని ఇచ్చాడు నాకు, ఇన్ని ఇచ్చి పట్టుకోరా అని చెప్పి ట్రయల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి 1/2 అవర్ అవుతుంది, ఇంకా రావట్లే. ఏం చేస్తున్నాడో ఏంటో. నాన్న మాట్లాడు మమ్మీ ఏంటో పిచ్చిదానిలా మాట్లాడుకుంటుంది అన్నట్టు చూస్తున్నాడు నా కొడుకు. సో వీడియోస్ చేయాలి అంటే మినిమం బయట కూడా మాట్లాడాల్సి వస్తుంది, తప్పదు. నవంబర్ 1 to 9 నవంబర్ 1 to 9 రాజు ఎంత అయింది షాపింగ్ చెప్పు. 10K రౌండ్ ఫిగరా? అందులో నాకు ఒక్క డ్రెస్ అయినా కొన్నవా? 1 స్లిప్పర్స్. నా స్లిప్పర్స్ కాస్ట్ ఎంత? 300.
500 స్లిప్పర్స్ కొన్నాడు నాకు. అంటే మిగతావన్నీ బాబువి, మా ఆయనవి. 10K షాపింగ్. అబ్బాయిలు అసలు షాపింగే చేయరు. ఎవరండి అన్నది అబ్బాయిలు షాపింగ్ చేయడం అన్నది? అది మాకు పేపర్ బ్యాగ్స్ సరిపోక ఆ బ్యాగ్స్ కూడా ఇచ్చారన్నమాట. శ్రీకాకుళం రోడ్స్. ఓకే, ఫైనల్లీ నా కొడుకు షాపింగ్ అండ్ నా మొగుడు షాపింగ్, ఇద్దరు షాపింగ్లు అయిపోయినాయి, కానీ నాది మాత్రం అవ్వలేదు. అండ్ ఇంకొక కాల్ వచ్చింది, మా బ్యాచ్ అంతా వస్తుందట, మీన్స్ మా మమ్మీ వాళ్ళ బ్యాచ్. అంటే ఈరోజు ఈవినింగ్ వరకు ఇంకా ఫుల్ షాపింగ్. ఆల్రెడీ టైం వచ్చేసి 1. నా ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి. సో నేనైతే అటెండ్ అవుతా. చాలా ఉన్నాయి, పర్లేదు. బుడ్డోడ్ షాపింగ్ అండ్ మా ఆయన షాపింగ్ అయితే కంప్లీట్ అయ్యాక నా ఫ్రెండ్ లావణ్య ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. తను చాలా హ్యాపీ. నాకు నచ్చిన గిఫ్ట్స్ అయితే నేను ఇచ్చా. మీన్స్ గిఫ్ట్స్ అంటే బేబీ గర్ల్కి ఫ్రాక్స్ ఇచ్చా. అండ్ తనైతే కలిశాను. అండ్ నా ఫ్రెండ్ ప్రియాంక అండ్ పావని అండ్ శ్రావణి వీళ్ళందరినీ కూడా మీట్ అయ్యా తన ఫంక్షన్లో. ఓకే, హ్యాపీ. ఫ్రెండ్స్ని మీట్ అయ్యి ఓకే స్నాపేనా మరి అడు చూడు ఏరుకుని తెలుస్తున్నాడు బీన్స్ మా బాబాయ్. సో నా కాలేజ్ మేట్స్ అందరూ ఉన్నారు. మేమందరం ఒకటే బెంచ్ కాకపోయినా చాలా క్లోజ్. అండ్ నేను నా ఫ్రెండ్ లావణ్య సెకండ్ పాప బాసాలకు వచ్చా. సో ఫైనల్లీ కలిసాను. హ్యాపీ. నేను అనుకున్నట్టు జరిగిపోయింది. సో హ్యాపీ. అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.